ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఉత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సిరిమాను పండుగకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యే ఘటాల ఊరేగింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిరిమాను ఉత్సవంలో పైడితల్లి అమ్మవారి చదురు ఆలయం నుంచి కోట వరకు 3 సార్లు తిప్పుతారు. ఆ తర్వాత సిరిమానును భక్తులు దర్శించుకుంటారు. వైభవంగా సాగే ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న అంచనాతో అటు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. 1100 మంది పోలీసులు భద్రతకు రానున్నారు. మంగళవారం సిరిమాను జరగనుండటంతో ట్రాఫిక్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సిరిమాను టైంలో ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మద్యం దుకాణాలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అటు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలో ఉత్సవాలు జరుగుతుండటంతో అధికారులు అలర్ట్ గా ఉన్నారు. అమ్మవారి పండుగ మన జిల్లాలో 21, 22 తేదీల్లో ప్రతిష్టాకరమ. ఎప్పుడు కూడా మన అందరం కూడా మరి దైవ స్వరూపుగా మన అమ్మవారిని మనం కొలుచుకోవడం, ఆవిడ ఆశీస్సులు పొందడం అనేది జరుగుతుంటుంది. దానికి తగ్గట్టు మిగతా జిల్లాల నుంచి కూడా ప్రజలకు ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఆ సందర్భంగా ఆ నేపథ్యంలో ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా అన్నీ ఇంతకుముందు ఏ రకంగా అయితే మరి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ కల్పించారో అటు నీరు కానీ, శానిటేషన్ కానీ, వైద్యం కానీ, అలాగే ఆర్ఎంబీ వర్క్ చేసింది కానీ, వారితో పాటు పోలీసు కానీ అందరూ కూడా విజిలెంట్గా ఉండి అన్ని ఎవరి పనులు వాళ్ళు చేయాలని చెప్పాము. ఏటా ఆనవాయితీగా జరిగే తిరుమాను ఉత్సవాలకు ఇసుకేస్తే రాలనంత జనం వస్తారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.